అందరికీ నమస్కారం. మరి అఖండ తాండవం సినిమా రిలీజ్ కాబోతుంది కాబట్టి ముఖ్యంగా శివతత్వం మీద తీసిన సినిమా ఇది. మరి బాలకృష్ణ గారు అఘోర పాత్రలో విజృంభించారనేది వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన విశేషాల గురించి కానీ లేదా బాలయ్య బాబు ఈ పాత్రలో ఎలా ఒదిగిపోయారనే దాని మీద చెప్పాలంటే నాలాంటి వాళ్ళు చెప్పడం కానీ ఒక గురుముఖంగా చెప్పడం బాగుంటుందనే ఉద్దేశంతో మన స్టూడియోకి గురుగారిని ఆహ్వానించాను. దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచారకులు ఓం స్వరూప్ గురుజీ గారు ఉన్నారు మన స్టూడియోలో. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శుభమస్తు స్వామి. ఇప్పుడు అఖండ తాండవం సినిమా అఖండ 2 బాలకృష్ణ గారిది అయ్యా. ఈ సినిమా రేపు డిసెంబర్ 5వ తారీఖు రిలీజ్ కాబోతుంది. సినిమా ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టారు. మరి హిమాలయాల్లో బాలయ్య బాబు ఆ సోలంతో తిప్పే విజువల్స్ కూడా వచ్చినాయి. అయ్యా, ఈ సినిమాకి సంబంధించి ఈ పాత్రకు సంబంధించి కానీ మీరుకున్న ఆలోచన కానీ అవగాహన కానీ అసలు అఖండ అంటే ఏమిటి, ఆ అఖండ తత్వం అంటే ఏంటి? తప్పకుండా అండి. ఎంతో విశేషమైనటువంటి ఆ నామము అఖండ బాగుంది. దాని గురించి చెప్తాను. తాండవము అని మీరన్నారు. నాకు చిత్రాల గురించి పెద్దగా తెలియకపోయినా మీరు చెప్పిన దానికి అర్థం చెప్పడానికి నేను నాకు తెలిసిన దీంట్లో తప్పకుండా విశేషంగా చెప్పడానికి నేను మీకు అందివ్వడానికి ప్రయత్నం చేస్తాను. అఖండ అంటే ఎండ్లెస్, అఖండమైనటువంటిది అంటే ఇక దానికి లెక్క పెట్టలేనటువంటిది, పరిధులు లేనటువంటిది, మహావిద్య. శివుడే మహా గొప్ప కారకుడు, లయకారకుడు. అందుకని అఖండ అంటే శివుడికి కరెక్ట్గా సూటు కూడా అవుతుంది. సర్వ వ్యాపకుడు, సర్వాత్మ సంభూతుడు. తర్వాత శివతత్వము చాలా గొప్పది. అందుకని శివుడిది మొదటి నుంచి కూడాను ఏది పడితే అది ఇచ్చే తత్వం. బోళాశంకరుడు ఎంతోమంది రాక్షసులకి వారు మరి వరాలు ఇచ్చి సంతోషపెట్టిన రావణ బ్రహ్మ దగ్గర నుంచి కూడా మనం చూస్తే ఉన్నాయి. అలాగే మోహిని భస్మాసుర గురించి కూడా మనం కానీ ఎవరికి పడితే వాళ్ళకి వరాలు ఇచ్చి ఇబ్బంది పడ్డట్టు కూడా ఉంది. కానీ తాండవము అనే దానికి అర్థము శివుడు తాండవం చేశాడు లయతో సహా. తాండవము అంటే కంట్రోల్ చేయుట, నిర్దిష్టంగా దాన్ని క్రమబద్ధంలో పెట్టుట, సృష్టిని మనము ఒక క్రమశిక్షణగా నడుపుట అనే అర్థం కూడా వస్తుంది. తాండవములో ఓన్లీ డాన్సే కాదు, తాండవం అంటే ప్రక్రియ. ఆయన తాండవించినప్పుడు దాన్ని ఇలా క్రమబద్ధం చేస్తాడు. అది తప్పకుండా, అందులో సందేహం లేదు. అందులో ఇక్కడ అఖండ అనేటువంటిది బాలకృష్ణ గారు అంతక్రితం అఖండ సినిమా మీరు చూసే ఉంటారేమో బహుశా ఎక్కడన్నా. ఆయన అఘోర పాత్రని ఫోటోలు చూశాను. మీకు ఆ పాత్ర ఆయన వేస్తే ఎలా అనిపించింది మీకు? ఆయన గారు మాత్రమే వేయగలుగుతారు. అఖండ 2 ఇప్పుడు రాబోతోంది, 3 కూడా రావచ్చేమో. వారికి అది నప్పుతుంది. వారికి నప్పడానికి ఇంకొక విశేషం ఏంటంటే నట వారసులు, నట రత్న పద్మశ్రీ తారక రామారావు గారి ప్రియ పుత్రులు. వారు ఆ సంతతి చాలా నటన అంటే వారికి నేర్పాల్సిన అవసరం లేదు. చేప పిల్లకి ఈత నేర్పుతారా ఎవరన్నా? నేర్పరు కదా. అంటే పుట్టుకతోనే నరాల్లో వారు జీర్ణించుకొని పుణికి పుచ్చుకున్నటువంటి వారు. అందుకని బాలయ్య బాబు గారు న్యాయం చేయడమే కాకుండా, శభాష్ అనిపించుకోవడమే కాకుండా, నేను తప్ప ఇంకొకరు చెయ్యలేరని వారు అన్నా అనకపోయినా వారు మాత్రమే చేయగలుగుతారు న్యాయం. ధర్మంగా వారు చాలా బాగా అందంగా కూడా ఉన్నారు. సూట్ అయింది. ఆ జడలు, ఆ త్రిశూలం పట్టుకోవడం, ఆ అసుర సంహారం చేసినట్టుగా ఈ యొక్క దుష్ట సంహారం చేసే వీలు ఉన్నట్టుగా ఆ త్రిశూలం యొక్క అర్థం వచ్చేటట్టుగా వారు ఆ యొక్క పోస్టర్స్ కనబడుతున్నాయి. దాని అర్థం అలా అనిపించింది మాకు. అంటే శివతత్వం కోసం సినిమా మాధ్యమాన్ని ఉపయోగించుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది? అంటే శివతత్వం మీడియాలో చెప్పడానికి చాలా సినిమాలు వస్తున్నాయి, ఈ తరహాలో వస్తాయి. ఇక్కడ బాలయ్య బాబు గారిని ఎక్కువగా ప్రేమిస్తారు, వారి కుటుంబాన్ని, వారిని. వారు చేసే పాత్రలు గతంలో ఎన్నో కూడా ఎంతోమంది ఆదరించారు, వారిని హృదయంలో పెట్టుకున్నారు ఆ స్వరూపాన్ని. ఈ యొక్క అఖండాలో వారు చాలా మంచి ముద్ర పడిపోతారు. హృదయంలో ముద్ర పడిపోయి ఆ ముద్ర చెరగని ముద్రగా మారు రూపంగా వారు మిగులుతారు. చాలా బాగా అందంగా సూట్ అయ్యారు. వారి యొక్క మీరు ఎప్పుడైనా అఘోరాలను కలిశారండి? నేను చాలా కలిశాను. అఘోరాలను, నాగసాధువుల్ని, రకరకాల వాళ్ళని. నేను హిమాలయాల్లో చాలా సంవత్సరాలు ఉన్నాను కాబట్టి, వస్తూ పోతూ ఉంటాను కాబట్టి రకరకాల వ్యక్తులతో పరిచయాలు ఉన్నాయి. నేను
గతంలో కూడా మరి 2-3 సందర్భాల్లో బాలయ్య బాబుని కలియడం జరిగింది. ఏ సందర్భాలు అవి? అంటే ఒక పూజా కార్యక్రమంలో లక్ష్మీనరసింహస్వామి వారికి సంబంధించింది, తర్వాత వేరే ఒక మామూలు దీంట్లో. ఒకటి మాకు వారితో ఎక్కువ పరిచయాలు లేవు, కానీ మరి వారు గౌరవిస్తారు. గౌరవంగా 2 నిమిషాలు అంటే మీలాంటి గురువులు ఎవరు వచ్చినా వాళ్ళు ఆయన గౌరవంగా చూస్తారు. వారికి లక్ష్మీనరసింహస్వామి అంటే కూడా గతంలో కూడా 2-3 సినిమాల్లో ఇచ్చారు. మేము కూడా మరి లక్ష్మీనరసింహస్వామి ఉపాసన ఎంతో విశేషంగా 90,000 కోట్ల లక్ష్మీ నారసింహస్వామి నామ జపాన్ని గత 13-14 ఏళ్ల బట్టి చేయిస్తున్నాం. ఇంకా అది కంప్లీట్ అవ్వలేదు. అది అయిన తర్వాత ప్రజలకి మరి ఎప్పుడైనా బాలయ్య బాబుని అక్కడ ఆహ్వానించవచ్చు అంటే ఇది కొంచెం అయిన తర్వాత వారిని అడుగుతాను, అయ్యా మరి లక్ష్మీ నారసింహస్వామి వారిది ఇంత కంప్లీట్ కావస్తోంది అని అప్పుడు వారిని అడిగితే బాగుంటుంది. కంప్లీట్ అయ్యాక, కంప్లీట్ అవ్వకుండా అడగడం. ఎన్టీ రామారావు గారిని మీరు ఎప్పుడైనా కలిశారండి? ఎన్టీ రామారావు గారిని చాలాసార్లు కలవడం జరిగింది, వారితో మాట్లాడడం జరిగింది. వారిని ప్రత్యేకించి నారాయణ రెడ్డి గారు పరిచయం చేశారు. తర్వాత పుండ్రీకాక్షయ్య గారు వారికి ఎంతో ఇష్టలు. వారితో 49 సినిమాలు తీసినటువంటి పుండ్రీకాక్షయ్య గారు ప్రొడ్యూసరు అని అందరికీ తెలుసు. వారు కూడా సినిమాల్లో నటించారు. వారి పిల్లలు కూడా ఉన్నారు. వారు కూడా ఎంతో సౌమ్యులు. నాగేశ్వరరావు గారు ఇత్యాది వారు కూడా ఎంతో మంచివారు. అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు. తర్వాత వారు కూడా చాలాసార్లు అక్కడ కలవడం జరిగింది. ఇప్పుడు గురుగారు మీరు సినిమాలు చూడకూడదా? అఖండ లాంటి సినిమాలు కొన్ని భక్తి తత్వంతో వచ్చే సినిమాలు కాబట్టి. అంటే మేము ఎప్పుడు ఏ సినిమాలు వాటి ఎందుకో మా ఈ భక్తి ప్రపంచం వేరు. ఈ భక్తిలో దేవుడు వేషాలేసి మెప్పించినటువంటి లవకుశ అలాంటివి మేము చిత్రాలు కూడా మేము ఆ బొమ్మలు అవివో ఫోటోలు లాంటివి చూడడం జరిగింది. అంతేగాని చిత్రాల మీద అంతగా ఎందుకో మరి అంటే తెలీదు. అవసరం పడితే ఎవరైనా భక్తి భావం నిండినటువంటి చిత్రాలు చూపిస్తే ఎవరన్నా మాకు తెలీదు, మాకు చూపిస్తే తప్పకుండా చూస్తాం. అందులో ఇంకా ఇంకా మంచి చేయడానికి వాళ్ళకి సలహాలు ఇవ్వడానికి వీలుంటుంది. అంటే టీవీ ముఖంగా చూసే అవకాశం ఉంటుంది. ఏదో 2 నిమిషాలు ఏదైనా పొరపాటున న్యూస్ వచ్చినప్పుడు ఏదైనా అనుకోకుండా అత్యవసర పరిస్థితుల్లో ఏదైనా ఊళ్ళల్లో. ఇంకోటి ఏంటంటే ఈ సినిమా అఖండ తాండవానికి వచ్చేసరికి మహాకుంభమేళ దృశ్యాలు కొంచెం చేశారండి. అవును, చెప్పారు, బాగా ఉంటాయి. అదే బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడి నుంచి ఎవరు వచ్చేవాళ్ళో ఎలా వస్తున్నారో ఎలా వెళ్తారో కూడా తెలీదు. కుంభమేళాలో అదొక గొప్ప విశేషం. అంతా వాళ్ళంతా గాలిలో ఇంకోటి కారణ రూపాలు, అదే సూక్ష్మ రూపాల్లో వస్తారంటారు. అది కొంత దూరం వరకు కనిపించి మాయమైపోతున్నట్టు ఇప్పటివరకు రికార్డ్స్ ఉన్నాయి. అలాంటి వాళ్ళని కూడా కవర్ చేస్తున్నారు ఈ చిత్రంలో. అంటే నిజంగా అద్వితీయము, అమోఘము, అనంతము. చాలా బాగుంటుంది. బాలయ్య బాబు గారు అలాంటి మళ్ళీ హిమాలయాల్లో కూడా కొంత షూటింగ్ చేశారు. అది చేశారట విన్నాను, నాకు ప్రత్యేకంగా తెలియదు. కానీ బాలయ్య బాబు గారు దానికి పూర్తిగా న్యాయం చేస్తారనేటువంటిది ఎంతోమంది చెప్పడమే కాకుండా గతంలో విజయం సాధించిన అఖండ చిత్రాన్ని పట్టి కూడా మనం చెప్పొచ్చు. అఘోర లాంటి పాత్రలు పోషించడానికి ఒప్పుకోరు, ఎవరైనా ఒప్పుకోరు జనరల్గా. కానీ బాలయ్య బాబు గారు ఈ పాత్ర ఒప్పుకొని చేయటం అంటే బాలయ్య బాబు గారు ఏ రూపమైనా ధరించగలుగుతారు, ఏ పాత్ర అయినా పోషించి జీవించగలుగుతారు, చూపించగలుగుతారు. కానీ చేప పిల్లకి అయితే ఎవరు నేర్పుతారన్నారు. అది ఇందాకే అన్నాడు. చాలా గొప్ప ఆయన సూట్ అయ్యారు కదండి. ఆ బొట్టు, ఆ కళ్ళు, అదంతా చాలా బాగా ఆయన్ని చూపించడానికి బోయపాటి శ్రీనివాస్ గారు ఆయన గారు కూడా బాగా కష్టపడ్డట్టుగా అనిపిస్తోంది. వారు కూడా బాగా వారిని చిత్రించగలరు. ఎందుకంటే బాలయ్య బాబు గారికి ప్రత్యేకంగా ఆ డైరెక్టర్ గారికి ఉన్న అనుబంధం కూడా మనం వర్ణనాతీతం. వారి గురించి చాలా శ్రద్ధ తీసుకుంటారు. గురుగారు ఇప్పుడు బాలకృష్ణ గారి విషయం ప్రస్తావన వచ్చింది కాబట్టి, బాలకృష్ణ గారి కెరీర్ అఖండ సినిమాకి ముందు ఒకలాగా ఉంది, అఖండ సినిమా చాలా ఉజ్వలంగా ఉంది. దీనికి కారణం ఏమంటారు? వారికి దైవ శక్తి, దైవ భక్తి మెండు. వారు దేవుడిని నమ్ముతారు, వారే చేయిస్తున్నారని భావిస్తారు. అందుకనే వారు ఇలా నటించగలుగుతారు, వారి ప్రేమని 10 మందికి పంచగలుగుతారు, ఈ ప్రజల్లో ఉంచగలుగుతారు. భగవత్ సంకల్పం అనుకోవాలి, లేకుండా లేదు. వాళ్ళ కుటుంబానికి ఉంది కదా. రామారావు గారికి ఉన్నట్టు అందరికీ తెలుసు, బాలయ్య బాబుకి ఉన్నట్టు అందరికీ తెలుసు. వాళ్ళ ఇంట్లో ఇంకా చాలా మందికి మరి వారు కృప చేస్తున్నారు, అదే ఆశీర్వదిస్తారు తప్పకుండా. థ్యాంక్ యూ గురుగారు, మొత్తానికి సినిమా గురించి చెప్పారు. థ్యాంక్ యూ.